పుణ్యస్థానాలు పుష్కరాలకి అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేసినప్పుడు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరితో పాటు ఇతర నదుల్లోకి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టేందుకు అత్యున్నత స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ కాలుష్య నియంత్రణ చర్యలను పర్యవేక్షించనుంది. నదుల్లో కాలుష్య సమస్యలను గుర్తించి వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అంతర్జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. Formation of interdepartmental inter-district task force, PCB as nodal department. 6 జిల్లాలకి సంబంధించి ఈ గోదావరి 6 జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం, ఈ 6 జిల్లాలతోటి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విత్ ఇంటర్ డిపార్ట్మెంట్స్. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్గా దీన్ని చూస్తుంది. 2 రోజుల పాటు రాజమహేంద్రవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ స్వయంగా పడవలో ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిసరాలను పరిశీలించారు. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు నగర మురుగునీరు నేరుగా గోదావరిలో కలవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు పవిత్రమైన, స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్న ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అధికారులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ నదుల్లోకి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతో పాటు శాశ్వత పర్యావరణ పరిరక్షణ చర్యలను పర్యవేక్షించనుంది. ఈ కమిటీకి పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్గా వ్యవహరించనుండగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్, సెక్రటరీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్యశాఖ కమిషనర్, ఏపీ టూరిజం అథారిటీ CEO, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ చీఫ్, క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు కూడా కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ ప్రత్యేక కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై గోదావరితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్యం ఎక్కడి నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తించనుంది. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు నివారణ చర్యలు చేపడుతూ పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంది. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన నదీ జలాలు అందించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. I request to all the concerned industries around Godavari, please have some concern for the pollution you are causing. Please take responsibility for it.